హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు అలాగనే సహాయకులకు సంబంధించినటువంటి 15,982 అంగన్వాడీ ఉద్యోగులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అలాగనే కొన్ని కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇందులో అర్హతలో మార్పులు అలాగనే ఎంపిక విధానంలో కూడా మార్పులు తీసుకొస్తూ జీవో అనేటువంటిది జారీ చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ 15,982 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అనేటువంటిది ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కనుక ఎన్ని ఖాళీలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు అత్యధికంగా ఏ జిల్లాకు గాను మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. అలాగనే నిన్నటి దినం నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట. మనం ఏమాత్రం లేచుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీలో చూసుకున్నట్లయితే కనుక కొలువల జాతర అని చెప్పేసి మనకి ఆర్టికల్ రావడం జరిగింది. నియామక ప్రక్రియ అనేటువంటిది ఆల్రెడీ ప్రారంభం జరిగింది అనమాట అండి. పెద్దపల్లి జిల్లాలోను అలాగనే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి దాంట్లో ఆల్రెడీ నిన్నటి దినం నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 33 జిల్లాలకు గాను మనం చూసుకున్నట్లయితే 15,982 ఖాళీలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 15,982 ఉద్యోగాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక 3,100 అనేటువంటి టీచర్ పోస్టులు ఉండడం జరిగింది. 12,882 అనేటువంటిది సహాయకుల ఉద్యోగాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట. ఈ రకంగా వెలిసి మనకి 15,982 ఉద్యోగాలు అనేటువంటిది మనకి క్రియేట్ చేయడం జరిగింది అనమాట అండి. సో నిన్నటి దినం నుంచి పెద్దపల్లి జిల్లాలో అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అనేటువంటిది ఉద్యోగ ప్రకటన అనేటువంటి జారీ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహాలో ఆ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేటువంటి వాళ్ళు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా గమనించాల్సినవి చేసినటువంటి మార్పులు అనేటువంటివి మనం చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఆసిఫాబాద్ జిల్లాలో 182 టీచర్ పోస్టులు, 452 సహాయకుల పోస్టులు, మంచిర్యాలలో 110 పోస్టులు టీచర్లు, 398 సహాయకులు, పెద్దపల్లిలో 56 పోస్టులు టీచర్లు, 252 సహాయకులు, భూపాలపల్లిలో 50 టీచర్ పోస్టులు, 133 సహాయకుల పోస్టులు, ములుగులో 95 టీచర్ పోస్టులు, 319 సహాయకుల పోస్టులు, ఆదిలాబాద్లో 176 టీచర్ పోస్టులు, 628 సహాయకుల పోస్టులు, నిర్మల్లో 80 టీచర్ పోస్టులు, 430 సహాయకుల పోస్టులు, నిజామాబాద్లో 80 టీచర్ పోస్టులు, 601 సహాయకుల పోస్టులు, జగిత్యాలలో 70 టీచర్ పోస్టులు, 352 సహాయకుల పోస్టులు, కరీంనగర్లో 56 టీచర్ పోస్టులు, సహాయకులు 230 పోస్టులు, సిరిసిల్లలో 50 టీచర్ పోస్టులు, 181 సహాయకుల పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగనే సిద్దిపేటలో చూసుకున్నట్లయితే కనుక 84 టీచర్ పోస్టులు, 270 సహాయక పోస్టులు, మెదక్లో 63 టీచర్ పోస్టులు, 345 సహాయకుల పోస్టులు, కామారెడ్డిలో 106 టీచర్ పోస్టులు, 445 సహాయకుల పోస్టులు, కొత్తగూడెంలో అత్యధికంగా పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. టీచర్ పోస్టులు వచ్చి 192, 1033 వచ్చేసి సహాయకుల పోస్టులు వేయడం జరిగింది. ఖమ్మంలో 136 టీచర్ పోస్టులు, 656 సహాయకుల పోస్టులు, మహబూబాబాద్లో 116 టీచర్ పోస్టులు, 478 సహాయకుల పోస్టులు, వరంగల్లో 63 టీచర్ పోస్టులు, 289 సహాయకుల పోస్టులు, హన్మకొండలో 71 టీచర్ పోస్టులు, 240 సహాయకుల పోస్టులు, సూర్యాపేటలో 84 టీచర్ పోస్టులు, 321 సహాయకుల పోస్టులు, నల్గొండలో 148 టీచర్ పోస్టులు, 688 సహాయకుల పోస్టులు, యాదాద్రి భువనగిరిలో 62 టీచర్లు, 270 సహాయకులు, జనగామలో 27 టీచర్లు, 187 సహాయకుల పోస్టులు, అలాగనే మేడ్చల్లో 64 టీచర్ పోస్టులు, 227 సహాయకుల పోస్టులు, హైదరాబాద్లో 183 టీచర్ పోస్టులు, 402 సహాయకుల పోస్టులు, రంగారెడ్డి జిల్లాలో 130 టీచర్ పోస్టులు, 611 సహాయకుల పోస్టులు, సంగారెడ్డిలో 80 టీచర్ పోస్టులు, 416 సహాయకుల పోస్టులు, వికారాబాద్లో 94 టీచర్ పోస్టులు, 399 సహాయకుల పోస్టులు, మహబూబ్ నగర్లో 62 టీచర్ పోస్టులు, 364 సహాయకుల పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నారాయణపేటలో 32 టీచర్ పోస్టులు, 196 సహాయకుల పోస్టులు, గద్వాల 65 టీచర్ పోస్టులు, 308 సహాయకుల పోస్టులు, వనపర్తిలో 47 టీచర్ పోస్టులు, 203 సహాయకులు, నాగర్కర్నూలులో 162 టీచర్లు, 553 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే కొత్తగా చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ విధానం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కొత్తగా వీరికి అంగన్వాడీలో ఉన్నటువంటి వారికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం
జీవో నెంబర్ 4ని తీసుకురావడం జరిగింది అనమాట. జీవో నెంబర్ 4 ద్వారా అంగన్వాడీ టీచర్లకు కంపల్సరీగా వారికి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేటువంటిది ఇంటర్వ్యూ ఎంపిక విధానం అనేటువంటి చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 4 చేయడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు తీసుకురావాలనేటువంటిది కూడా జీవో నెంబర్ 6లో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ రకంగా 2 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ భర్తీకి అని చెప్పేసి 2 జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 6 తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 4 వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటిది, అలాగే మార్కులు వెయిటేజ్ సంబంధించినటువంటిది జీవో నెంబర్ 6గా వేయడం జరిగింది అనమాట. అలాగే ఇంతవరకు చూసుకున్నట్లయితే కనుక ఈ అంగన్వాడీ టీచర్ల సహాయకుల పోస్టులకు చూసుకున్నట్లయితే కనుక మనకి 10th అనేటువంటిది ఎలిజిబిలిటీగా ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు ఇంటర్కి చేయడం జరిగింది అనమాట. ఇంటర్ కంటే 12th గ్రేడ్కి చేయడం జరిగింది అనమాట. ఈ రకంగా 2 చేంజెస్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ మనకు పోస్టుల వైజ్గా చూసుకున్నట్లయితే కనుక అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం జాబ్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మనకి 20,587 కేంద్రాల్లో చూసుకున్నట్లయితే మొత్తం మనకి 15,982 ఉద్యోగాలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కి ఇట్లా క్యాడర్ల కింద మనకి డివైడ్ చేస్తూ మనకి ఇక్కడ వేయడం జరిగింది అనమాట అండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి వివరాలతోటి మనకి వేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మనకి నోటిఫికేషన్ తర్వాత మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అంటే దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. అట్లానే ఇంటర్ అనేటువంటిది అంటే 12th క్లాస్ అనేటువంటిది మీకు ఎలిజిబిలిటీగా తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇది వరకు 10th ఉండేది, దాన్ని ఇప్పుడు 12th కింద మార్చడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి అంగన్వాడీకి సంబంధించిన కొలువురులో మార్పులు అనేటువంటి తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ఇది అంగన్వాడీ టీచర్ పోస్ట్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు మన సొమ్ము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు చేసినట్లయితే కనుక వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో కూడా నేను మీకు వివరాలతో చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి 15,982 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా వివరాలు, అర్హతలు, ఎంపిక విధానంలో ఉన్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.